నా పేరు డాక్టర్ బైరి నరేష్, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఫౌండర్ని, జాతీయ అధ్యక్షుడిని. నిన్న జనవరి 1, 2024 ములుగు జిల్లా ఏటూరు నాగారంలో నాపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా, అంతర్గతంగా నిర్వహించుకుంటూ ఒక 25 మందితో మద్యము, మత్తు పదార్థాలు, మూఢనమ్మకాలు వీడుదాం, విజ్ఞానంతో జీవించుదామని భీమా కోరేగాం విజయ్ దివాస్ సందర్భంగా నిర్వహించుకునే సమావేశంలోకి శివమాల, అయ్యప్పమాల వేసుకున్న వాళ్ళు లోపలికి రావడము, అనుమతి లేకుండానే చీరలను చిందరవందరగా వేయడము, దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి కొండగొర్ల రాయేష్ గారిని గల్లబట్టి కిందికి లాగడము, నన్ను నిలదీయడము, భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ మమ్మల్ని మాట్లాడకుండా చేయడము, ప్రాణాలతో ఉండాలంటే బయటికి వెళ్ళి లేకపోతే ఒక్కొక్కరి అంతు చూస్తామని బెదిరించడము, తర్వాత ఎప్పుడో 2022 డిసెంబర్లో ఇచ్చిన ప్రసంగ వాక్యాలకి ఇప్పుడు మళ్ళీ క్షమాపణ చెప్పని అడగడము. గతంలోనే అన్ని ఛానళ్లలోనూ నా వల్ల బాధపడ్డ వాళ్ళందరికీ క్షమాపణ అని చెప్పాను. అది నాస్తికులైనా, ఆస్తికులైనా, ప్రజాస్వామికవాదులైనా, నాలాగా ఆలోచించే వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు, అందరికీ క్షమాపణని చెప్పాను. అయినా కూడా మళ్ళీ క్షమాపణ చెప్పమన్నారు. మరి అక్కడ శాంతి భద్రతలు దెబ్బతినకుండా కోపంలో ఉన్న వాళ్ళని శాంతిపోయడం కోసం నేను నిజాయితీగా మళ్ళీ క్షమాపణ చెప్పాను. ఆ వాక్యాలను ఉపసంహరించుకో, లేకపోతే చంపేస్తామని భార్య పిల్లల్ని అన్నారు. అయినా ఉపసంహరించుకుంటానన్నాను. తిరిగి పునరావృతం చేయను. నేను మూఢనమ్మకాల మీద పనిచేయడం కోసం ప్రజలందరినీ చైతన్యపరచాలనుకుంటున్నానని చెప్పాను. ఎక్కడ ఇంతకుముందు రిపీట్ చేయలేదు. అలాంటి వివాదాస్పద విషయాల వైపే నేను వెళ్ళలేదు. వాళ్ళతో శాంతించి ఆ చేలు చంద్రవందరగా వేయడంతో అక్కడి నుంచి బలవంతంగా మమ్మల్ని బయటకు పంపించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికము, దౌర్జన్యము. అందులో ఉన్న వాళ్ళందరూ దొంగ, లంగా, ఇక బూతు మాటలను తిడుతున్నారు. అయ్యప్ప మాలలో ఉన్న వాళ్ళు కారు, వాళ్ళు నటించే కొంతమంది మారువేషంలో వచ్చిన రౌడీలు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అలా చేశారు. నిజమైన అయ్యప్ప స్వాములు శరణులు పాడుతూ గౌరవంగా, హుందాగా ఉంటారు. నేను ఈ ఇన్సిడెంట్ జరిగినాక ఎంతోమంది మాల వేసుకున్న వాళ్ళతో కలిశాను, ఇంటర్వ్యూ చేశాను, మాట్లాడాను. ఇది నిజమైన భక్తులు చేసిన కాదు. అక్కడ ఉన్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, విశ్వ హిందూ, బజరంగ్ దళ్ వాళ్ళందరూ రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మతతత్వ విషయాలను చిచ్చురేపి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం కోసం ఇది కుట్ర చేశారు. మేము నిదానంగా బయటికి వచ్చి భయంగా కారులో ఎక్కుతూ ఉంటే గుమిగూడి ఇంకొంతమంది రౌడీలను వేసుకొని వచ్చేసి ఆ అద్దాలను గుద్దుతూ రాళ్ళు కర్రలు తీసుకురా వీని రావగొట్టాలని చెప్పి మాట్లాడడం, ఇది మాత్రం పూర్తిగా ఖండించదగ్గ విషయము. నేను వాళ్ళకి క్షమాపణ చెప్పాను, విత్డ్రా చేసుకున్నాను వాక్యాన్ని. తర్వాత ఏం ప్రసంగించకుండా కార్యక్రమాన్ని రద్దు చేసుకొని వచ్చాము. ఇది పూర్తిగా అంతర్గత సమావేశం. మేమేం ర్యాలీలు, జెండాలు, నినాదాలు అవమానించడమో, ఉద్రేకపూరిత ప్రసంగాలే చేయలేదు. భీమా కోరేగాం విజయ్ దివాసు అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ మద్యము, మత్తు, మూఢనమ్మకాలు వీడాలనేది మా ఒక సదుద్దేశంతో చేసిన కార్యక్రమం. మేము వెళ్ళిపోతూ ఉంటే ఆ చుట్టూ చేరి మమ్మల్ని గుద్దారు, కర్రలు, రాళ్ళు తీసుకొస్తున్నారని మేము అందులో నుంచి వెళ్ళాం. మా వెనకాల 3 వాహనాలు వేటాడుతూ వచ్చాయి. ఆ క్రమంలో మేము ప్రాణభయంతో ముందుకు వెళ్ళి ఆ వాగు దగ్గరలో గుంతలుగా రోడ్డు ఉండడంతో అదుపు తప్పి పక్కన ఒక చెట్టును ఢీకోవడంతో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యి మేము ప్రాణాలతో బయటపడ్డాం. నాకు ఈ కంటికి బాగా గాయమైంది, అలాగే గీతలు పడ్డాయి, మీరు చూశారు. చెస్ట్కి దెబ్బ తగిలింది, మా ఆవిడకి వీపులో, చెస్ట్లో దెబ్బలు తగిలాయి, మా పిల్లలకి భుజానికి దెబ్బ తగింది, అలాగే నా పక్కన కూర్చున్నటువంటి రామన్నకి మోకాళ్ళకి, చేతులకి గాయాలైనాయి, చిన్నపాటి గాయాలు. వీటిని ఇంకా ఎందుకు చేసిన కొద్దీ నా కార్యకర్తలు, నాయకులు బాధపడతారు, భయపడతారని చెప్పేసి నేను అక్కడి నుంచి ఒక మిత్రుడు కారులో లిఫ్ట్ ఇస్తే తీసుకొని ఆ నుంచి ఆర్డినరీ ఆటోలో వచ్చి మా స్థానిక సిఐ గారికి రక్షణ కోరి నేను ఇంటికి చేరుకున్నాను. ఇందులో పోలీసులు వేటాడితే పారిపోయింది లేదు, దారిలో ఎవరి అయ్యప్పల మీదకి ఉద్రేకంగా మా వాహనాన్ని తీసుకుపోయింది లేదు, ఉద్దేశపూర్వకంగా ఎవరిని మేమేమీ చేయలేదు. అది న్యూ మోడల్ స్కార్పియో బ్లాక్, ఇంకొక అన్న కార్. అది అందులో ఒకరి కాళ్ళ మీదకి వెళ్ళి పోతే ఒక మనిషి కాలు కూడా ఉండవు, పప్పు అవుతాయి. ఎవరైనా కాలు దాని కింద పెట్టాలంటే వాంటెడ్లీ వంగి పెట్టాల్సి ఉంటుంది. అక్కడెక్కడో బైక్ పక్కన పడితే దాన్ని సినిమా చేసి రోడ్డు మీదకి వచ్చి నిర్వాహకులను ఇబ్బంది పెట్టి పోలీస్ స్టేషన్లో వాళ్ళని గంటల తరబడి వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. మేము పోలీసులను కోరుతా ఉన్నాం, మా కార్యక్రమాన్ని ధ్వంసం చేసిన వారిపై మీరు చర్య తీసుకోండి. అలాగే నా భావ ప్రకటన స్వేచ్ఛను హరించిన వాళ్ళపై చర్య తీసుకోండి. అంతేకాకుండా నిర్వాహకుడిని కులం పేరుతో దూషించి గల్లపట్టి లాగి కిందికి వేసేసిన వాళ్ళని, కుర్చీలను చంద్రపందర చేసిన వాళ్ళపై చర్య తీసుకోండి. అలాగే మా వెనుక వేటాడిన వాళ్ళని గుర్తించి వాళ్ళకు శిక్షించాలని, మాకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పత్రికా సోదరులు కూడా అక్కడ ఎవరైనా స్థానికులు వక్ర విషయాలని మీకు పంపిస్తే ఆయా ఛానళ్ళు మీకు తోచినట్టుగా రాసుకుంటూ అక్కడ జరిగిన విషయాన్ని వాస్తవ పరిశీలన చేయకుండా పుకార్లను షికారు చేసి మా వ్యక్తిత్వాన్ని చంపొద్దని, మా పరువుకు నష్టాన్ని కలిగించొద్దు, మా ప్రాణానికి హాని కలిగించొద్దని, ప్రశాంతంగా ఉన్న అయ్యప్పలను ఉద్రేకపరిచి కొంతమంది స్వార్థపరులు, దుర్మార్గులు ఆ అయ్యప్పలందరూ మా మీదకి ఉసిగొల్పుతూ ఉన్నారు. అయ్యప్పలారా మీరు ఆలోచించండి.
నేను క్షమాపణ చెప్పాను, వాక్యాలు వెనక్కి తీసుకున్నాను. అక్కడ శాంతియుతంగా అయ్యప్పలతో మాట్లాడాను. కావాలంటే అక్కడ అయ్యప్పలతో మాట్లాడండి. బైనరీష్ యూట్యూబ్ ఛానల్లో మొత్తం లైవ్ మొత్తం ఉన్నట్టుగా పంపించాను. దీన్ని మీరు గమనించండి. నేను ఈ సాక్షి టీవీ ద్వారా సమాజాన్ని కోరుతున్నాను. 2022 డిసెంబర్ 19న మాట్లాడిన విషయాన్ని ఇంకా పునరావృతం చేయడం ఎందుకు? నేను ఆల్రెడీ జైలుకు కూడా వెళ్ళొచ్చాను. అంతేకాకుండా అనేక కేసులను భరించాను. అలాంటివి పునరావృతం కాకుండా మూఢనమ్మకాల మీద నేను పనిచేస్తున్నాను. అయినా నా వ్యక్తిగత జీవితాన్ని హరించడము, నాపై దాడులు చేయడము, నా వాహాన్ని ధ్వంసం చేయడం, వేటాడడం, ఆ క్రమంలోనే యాక్సిడెంట్ అయింది. ఈ దాడి కూడా వేటాడిన వల్లనే నాకు యాక్సిడెంట్ అయ్యింది. అలాగే వాళ్ళపై చర్య తీసుకోవాలని సాక్షి ఛానల్ ద్వారా కోరుతున్నాను. దీన్ని ప్రజాస్వామికవాదులు, సామాజిక చైతన్యవంతులు అందరూ కూడా దీన్ని ఖండించాలని కోరుతున్నాను.